హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సిద్ధు సెల్లో కూర్చొని తులసికి నా పైన కోపం లేదు, నా కోసం పూజ కూడా చేస్తుంది, ఇక జైల్లో ఉన్నా కూడా నేను హ్యాపీగా ఉండొచ్చు అని సిద్ధు తనలో తాను అనుకుంటూ ఉంటాడు. ఇక సిద్ధుకి దగ్గు వస్తూ ఉంటుంది. సడన్గా ఇప్పటికిప్పుడు ఇలా దగ్గు వస్తుందేంటి? ప్రసాదం స్వీట్ కదా, స్వీట్ తినటం వల్లే ఇలా ఉందా అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంతలో సిద్ధు దగ్గుతూ దగ్గుతూ కింద పడిపోతాడు. స్టేషన్లో ఉన్న ఎస్ఐ సిద్ధుని చూసి పరిగెత్తుకుంటూ సెల్లోకి వెళ్ళి సిద్ధు గారు అని పిలుస్తూ ఉంటాడు. ఇక సిద్ధు దగ్గుతూ ఉంటాడు. సార్, ఇతనికి ఏదో జరిగినట్టుంది, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం అని కానిస్టేబుల్ అంటూ ఉంటాడు. సాయం పట్టండి అయ్యా, ముందు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని ఎస్ఐ అంటాడు. ఇక సిద్ధుని పోలీసు వాళ్ళు హాస్పిటల్కు తీసుకెళ్తారు. డాక్టర్ డాక్టర్ అని చెప్పి పోలీసులు పిలుస్తూ ఉంటే డాక్టర్ బయటికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటారు. తెలీదు డాక్టర్, కాసేపటి క్రితం వాళ్ళ వైఫ్ వచ్చి ఫుడ్ తినిపించి వెళ్ళారు, ఆ తర్వాత సడన్గా దగ్గుతూ దగ్గుతూ కింద పడిపోయాడు డాక్టర్ అని పోలీసులు చెప్తూ ఉంటారు. వెంటనే ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు. మీరంతా ఇక్కడే వెయిట్ చేయండి, అతని పరిస్థితి ఏంటో చెక్ చేస్తాను అని చెప్పి డాక్టర్ సిద్ధు ఉన్న రూమ్లోకి వెళ్తారు. సార్, అసలే సిద్ధు గారు మాజీ ఎమ్మెల్యే బసవరాజు గారి కొడుకు. బసవరాజు గారి గురించి మీకు కూడా తెలిసిందే. బసవరాజు గారికి చెప్తే బాగుంటుంది సార్ అని చెప్పి పక్కన ఉన్న కానిస్టేబుల్ ఎస్ఐతో చెప్తూ ఉంటాడు. నేను కూడా అదే ఆలోచిస్తున్నానయ్యా అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు తులసి కంగారు పడుతూ ఉంటే, అమ్మ తులసి, ఆ రౌడీలు వెళ్ళిపోయారు కదా, ఇక భయపడకు, అంతా ఆ అమ్మవారే చూసుకుంటుంది, అల్లుడు గారు నిర్దోషిగా బయటికి వస్తారు, పడుకోమ్మా, ఉదయమే లేవాలి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి తులసి పడుకుంటుంది. మరోవైపు బసవరాజు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఈ సమయంలో ఎవరు ఫోన్ చేస్తున్నారా అని బసవరాజు నిద్రలో నుంచి లేచి కూర్చుంటాడు. ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని నిద్రమత్తులో అడుగుతూ ఉంటాడు. సార్ నేను సార్ స్టేషన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఏంటి సార్ ఈ సమయంలో ఫోన్ చేశారు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. సార్, మీ అబ్బాయి సిద్ధు ఉన్నట్టుండి కింద పడిపోయారు సార్, హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. అంతేకాదు సార్, కాసేపటి క్రితం మీ కోడలు తులసి స్టేషన్కు వచ్చి మీ అబ్బాయికి ప్రసాదం అంటూ ఫుడ్ కూడా తినిపించి వెళ్ళారు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు సిద్ధుకి ఎలా ఉంది అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. సిద్ధు బాబుని హాస్పిటల్లో అడ్మిట్ చేశాము, ఎందుకైనా మంచిదని మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఫోన్ చేశాం సార్ అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. నేను ఇప్పుడే హాస్పిటల్కు వస్తున్నాను, నేను వచ్చే వరకు సిద్ధుని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. సరే సార్ అని చెప్పి ఎస్ఐ ఫోన్ కట్ చేస్తాడు. ఇక బసవరాజు కోపంగా హాల్లోకి వస్తాడు. ఏ తులసి అని గంభీరంగా పిలుస్తూ ఉంటాడు. తులసి లేచి కూర్చొని ఏమైంది మావయ్య, ఎందుకు అలా అరుస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. నా కొడుక్కి ఏం పెట్టావే అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. ప్రసాదం తినిపించి వచ్చాను మావయ్య అని తులసి చెప్తూ ఉంటుంది. ప్రసాదం కాదది, విషం అని బసవరాజు అంటూ ఉంటాడు. మాయ, ఏం మాట్లాడుతున్నారు మీరు అని తులసి అంటూ ఉంటుంది. నువ్వు పెట్టిన ఆ విషం తిని నా కొడుకు చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. అన్నయ్య గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు, అదే ప్రసాదం మేమంతా కూడా తిన్నాము అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఆ శ్రీకాంత్ గడి కోసం నా కొడుకుని చంపాలనుకున్నావా తులసి అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. నా కూతురు పైన లేనిపోని నిందలు వేయకండి అన్నయ్య గారు, నా కూతురు అలాంటిది కాదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏ తులసి, ముందే చెప్తున్నాను, నా కొడుకు ఏమైనా అయితే నిన్ను బ్రతకనివ్వను అని బసవరాజు చెప్తూ ఉంటాడు. పూజలు చేస్తున్నావు కదా, ఆ అమ్మవారికి మొక్కుకో, నా కొడుకు క్షేమంగా ఉండాలని, లేదంటే నా కొడుకు ఏ పరిస్థితిలో ఉన్నాడో నీకు కూడా అలాంటి పరిస్థితే కల్పిస్తాను అని బసవరాజు కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. మావయ్య, ఒక్క నిమిషం, ఎక్కడికి వెళ్తున్నారు అని తులసి అడుగుతూ ఉంటుంది. ఇంకెక్కడికి వెళ్తాను, నా కొడుకు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు, నా కొడుకుని కాపాడుకోవడం కోసం వెళ్తున్నాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు. నేను కూడా వస్తాను మోయ అని తులసి అంటుంది. బ్రతికాడో చచ్చాడో చూడటానికా అని బసవరాజు అంటూ ఉంటాడు. వద్దు మోయ, ఆ అమ్మవారికి నియమనిష్టలతో పూజ చేస్తున్నాను, నా భర్త నిర్దోషిగా బయటికి రావాలని, మీరు ఈ టైంలో అలాంటి మాటలు మాట్లాడకండి అని తులసి చెప్తూ ఉంటుంది. అవునన్నయ్య గారు,
అల్లుడు గారికి తులసి మందు పెట్టి చంపాలనుకోవటం ఏంటి? మీరు పొరపాటు పడుతున్నారు. తులసి ఎప్పటికీ అలాంటి పని చేయదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. నీ కూతురు కాబట్టి నువ్వు అలానే మాట్లాడతావమ్మా. అక్కడ ప్రాణాపాయంలో ఉంది నా కొడుకు అని బసవరాజు ఏడుస్తూ వెళ్తూ ఉంటాడు. ఇక తులసి ఏడుస్తూ అమ్మవారి ముందు కూర్చొని నేనేం తప్పు చేశానమ్మా? ఏం పాపం చేశాను? ఏదైనా శిక్ష వేయాలనుకుంటే నాకు వేయమని నిన్ను బ్రతిమలాడాను కదమ్మా. అయినా కూడా నా భర్తను ఎందుకు శిక్షిస్తున్నావు? ఆయన ఏ తప్పు చేయలేదు, అమాయకుడు. ఆయనకెందుకు ఇలాంటి శిక్ష విధిస్తున్నావు? ఆయనకు ఏమైనా అయితే నీ ముందే నా ప్రాణాలను తీసుకొని చచ్చిపోతాను అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ తులసి ఏడవకమ్మా, అల్లుడు గారికి ఏం కాదమ్మా. ఆ అమ్మవారు అల్లుడు గారిని ఖచ్చితంగా కాపాడుతుంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అవునక్క, అమ్మ చెప్పింది నిజం అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు బసవరాజు పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు వెళ్తాడు. ఎస్ఐ దగ్గరకు వెళ్ళి, ఎస్ఐ గారు మా అబ్బాయికి ఎలా ఉంది అని బసవరాజు అడుగుతూ ఉంటారు. సిద్ధు గారికి ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్ లోపలికి వెళ్ళారు, ఇంకా డాక్టర్ బయటికి రాలేదు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో డాక్టర్ బయటికి వస్తారు. డాక్టర్, నా కొడుకు సిద్ధుకి ట్రీట్మెంట్ చేస్తుంది మీరేనా? నా కొడుక్కి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. అతను తీసుకున్న ఫుడ్లో పాయిజన్ కలిసింది. అతను చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉన్నారు. అతను బ్రతకడం కష్టం అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఒరే సిద్ధు అని బసవరాజు గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. డాక్టర్ గారు, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, నా కొడుకుని బ్రతికించండి, కావాలంటే ఫారిన్ అయినా పంపించండి అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. సార్, అతను బ్రతికే సిచ్యువేషన్ ఉంటే మేమే బ్రతికిస్తాం కదా. అతను బ్రతకటం చాలా కష్టం. అతను తీసుకున్న ఫుడ్లో పాయిజన్ చాలా ఎక్కువ కంటెంట్లో ఉంది అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ అని బసవరాజు అంటూ ఉంటాడు. ప్లీజ్ అండి, మీరు సిచ్యువేషన్ని అర్థం చేసుకోండి అని డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే తులసి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు వస్తుంది. మోయ, ఆయన ఎక్కడున్నారు అని తులసి అడుగుతూ ఉంటుంది. రామ్మ మహాతల్లి, నువ్వు ఏ వంట అయితే మా ఇంట్లో అడుగు పెట్టావో మాకు సుఖాలు సంతోషాలు లేకుండా పోయాయి. నా కొడుకు బ్రతకడని డాక్టర్లు చెప్తున్నారు. నా కొడుకు ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం నువ్వే తులసి, నువ్వే అని బసవరాజు తులసి గొంతు పట్టుకొని నులుముతూ ఉంటాడు. సార్, సిద్ధు గారికి ఏదైనా అయితే తులసి గారిని శిక్షించడానికి చట్టం అనేది ఉంది. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి సార్, మీరు అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఎస్ఐ గారు, నేను కేవలం ప్రసాదం మాత్రమే తినిపించి వెళ్ళాను, ఆయనకు ఇంకా ఏదైనా ఫుడ్ ఇచ్చారా అని తులసి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. మేము ఇక ఎలాంటి ఫుడ్ ఇవ్వలేదు మేడం అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. నేను ఒకసారి ఆయన చూడాలి అని తులసి అంటుంది. వద్దు తల్లి, వద్దు, నువ్వు నా కొడుకు దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక తులసి హాస్పిటల్లో ఉన్న దేవుడు విగ్రహం దగ్గరకు వెళ్తుంది. దేవుడా, నా భర్త బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్తున్నారు. ఆయన ఏ తప్పు చేశారు? దోషం ఉంది నాకు. దోషానికి వల్ల ఏదైనా శిక్ష విధించాలనుకుంటే నాకు శిక్ష విధించు, అంతేకాని ఆయన్ను ఇబ్బంది పెట్టద్దు. ప్లీజ్ దేవుడా, ఆయన బ్రతకాలి అని చెప్పి తులసి దేవుడు విగ్రహం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు డాక్టర్లు సిద్ధు రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తారు. డాక్టర్, నా కొడుక్కి ఎలా ఉంది? ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. అతను బీపీ డౌన్ అయిపోతుంది, పల్స్ కూడా కొట్టుకోవట్లేదు అని డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్, ప్లీజ్ డాక్టర్, నా కొడుకుని ఎలాగైనా బ్రతికించండి అని బసవరాజు అంటూ ఉంటాడు. ప్లీజ్ సార్, ట్రై టు అండర్స్టాండ్ సిచ్యువేషన్ అని చెప్పి డాక్టర్ పరిగెత్తుకుంటూ సిద్ధు రూమ్లోకి వెళ్తుంది. సిద్ధుకి చెక్ చేసి బయటకు వచ్చి హోప్స్ వదిలేసుకోవడమే బెటర్ అని చెప్పి చెప్తూ ఉంటారు. అలా జరగటానికి వీల్లేదు, నా కొడుక్కి ఏం కాకూడదు అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక తులసి కూడా డాక్టర్ దగ్గరకు వచ్చి, డాక్టర్, నా భర్తను బ్రతికించండి ప్లీజ్ డాక్టర్ అని అడుగుతూ ఉంటుంది. అమ్మా, చెప్పాల్సింది చెప్తున్నాం కదా, అతను తీసుకున్న ఫుడ్లో పాయిజన్ అనేది ఎక్కువగా ఉంది, అందుకే అతని పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక తులసి ఏడుస్తూ దేవుడు విగ్రహం దగ్గరకు వెళ్తుంది. ప్లీజ్ దేవుడా, నువ్వంటూ ఉన్నావైతే నా భర్తను బ్రతికించు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. నా భర్తకు ఏదైనా జరిగితే నీ ముందే నా ప్రాణాలు తీసేసుకుంటాను, నా ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకుంటావా అమ్మా అని చెప్పి తులసి అమ్మవారి విగ్రహం ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అమ్మవారి విగ్రహంలో నుంచి ఒక శక్తి సిద్ధు దగ్గరకు వెళ్తుంది. దాంతో సిద్ధు పల్స్ మళ్ళీ కొట్టుకోవడం మొదలవుతుంది. సిద్ధు బీపీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక నర్సు పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరకు వెళ్ళి, డాక్టర్ పేషెంట్ ఇప్పుడిప్పుడే
అతని పల్స్ మళ్ళీ కొట్టుకుంటుంది డాక్టర్ అని నర్స్ చెప్తూ ఉంటుంది. ఇక డాక్టర్ పరిగెత్తుకుంటూ సిద్ధు రూమ్లోకి వెళ్తారు. సిద్ధుని చెక్ చేస్తారు. డాక్టర్ బయటికి వచ్చి అద్భుతం, మిరాకిల్ అనుకోవాలి, పేషెంట్ చనిపోతున్నాడు అని చేతులెత్తే సమయంలో అద్భుతమే జరిగిందనుకోవాలి, పేషెంట్ ఇప్పుడే కోలుకుంటున్నాడు, డోంట్ వరీ, ఇక భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్ నిజమా, నా కొడుకు కోలుకుంటున్నాడా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. అవును సార్, ఇక మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అతను కోలుకుంటున్నాడు, ఇక అతను ట్రీట్మెంట్కి కూడా సహకరిస్తున్నాడు కాబట్టి ట్రీట్మెంట్ మొదలు పెడతాము, డోంట్ వరీ అని చెప్పి డాక్టర్ లోపలికి వెళ్తుంది. ఇక కానిస్టేబుల్ తులసి దగ్గరకు వెళ్ళి, అమ్మా నువ్వు ఆ దేవుణ్ణి మొక్కుకున్నావనుకుంటా, నువ్వు మొక్కిన మొక్కే పనిచేసిందమ్మా, నీ భర్త కోలుకుంటున్నాడంటమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.